ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కనికరిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పరిశుద్ధమైన పరిచర్యను జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరచండి. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. నీకు భయపడే ఒక శ్రేష్టమైన జీవితమును నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించండి. నీ రాకడ కొరకు నిన్నెదుర్కొనే ఆశీర్వాదాల చేత బిడ్డలను నింపండి. నీ దయను కనికరమును కనులారా చూచినట్లుగా కృపదయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. నీ చిత్తంలో బిడ్డలను నడిపించినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు. నీ స్వరాన్ని వింటూ ఉండగానే నీ శక్తి కలిగిన బలమైన అభిషేకము చేత పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్, జాగ్రత్తగా వినండి నాన్న. ఇక్కడ మనం 2వ తిమోతి పత్రిక ధ్యానాలు చేస్తున్నాం నాన్న. పిల్లలు అసలు కదలకూడదు. మీరు నా ఇంక చూడండి. పిల్లలు నా ఇంక చూడాలి. అదిగో అక్క చూడు ఎలా కూర్చుందో. అక్షయ అక్క చూడు ఎలా కూర్చుంది. చూసారా? అక్షయ పిల్లి వాళ్ళకి అక్షయ అంటే నేనే అని చెప్పు. చూడు అదిగో అక్షయ. ఏయ్, నీ కూని రాగాలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య, దెబ్బలు పడతాయి. రైట్, చాలా జాగ్రత్తగా వినండి నాన్న. చూడండి, అపోస్తలుడైన పౌలు చాలా ప్రత్యేకమైన జీవితాన్ని చేయడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. పౌలు యొక్క శ్రేష్టమైన జీవితం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజుల్లో మనందరం చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి నాన్న, ఈ మాటలన్నీ కూడా నిత్య జీవోప మాటలు. జాగ్రత్తగా వినండి. చాలా మీ మైండ్ ఇక్కడ లేదనిపిస్తుంది. ఏంటో అదొక రకంగా గలిబిలిగా ఉంది. చూడండి, మీరు పిల్లలు ఇంక చూడొద్దు. అసలు పిల్లల్ని వదిలేసేయండి. పిల్లలు మనల్ని దగ్గరుండి నరకాన్ని తీసుకెళ్లే బ్యాచ్లో వాళ్ళు ఒకళ్ళు. మీకు తెలీదు. మీరు లేఖనాలు చూడరుగా. మీకు పట్టిన దెయ్యాలు, మీకు పట్టిన ఆ చీకటి మీకు అర్థం కాదు. ఎప్పుడు కూడా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నిత్య జీవోప మాటల మీద ఉండాలి. ఇవి నిన్ను రక్షిస్తాయి, నిన్ను కాపాడుతాయి. నేను ప్రతి వచనం తర్వాత వచనం నేర్పుతున్నాను. అంటే ఒక పొల్లు సున్నా కూడా పోకుండా మనం నేర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ గనుక అర్థం కాకపోతే మీరు పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, ఎక్కడైనా 2 గుంపులు ఉంటాయి. ఒకటి చూడండి, మీకు అర్థం కావాలంటే మనందరం చక్కగా దున్ని వరి మొక్కలు విత్తినప్పుడు మరి గురుగులు కూడా వస్తాయి. అవి ఎవరు విత్తారు చెప్పండి? వరి మొక్కలే కదా మనం విత్తింది. అయ్యా ఎబినేజర్ అయ్యా, పంట పొలంలో వరి మొక్కలేగా మనం విత్తేది. కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి విత్తేవాడు కూడా ఒకడు ఉన్నాడని ప్రభువు చెప్పాడు. ఆ ఇత్తేవాడు అపవాది అని రాయబడింది.
గురుగులు విత్తేవాడు అపవాది. వాడు ఎక్కడుంటాడు? మనం దున్నిన పొలంలోనే ఉంటాడు. చూసారా? దున్ని కష్టపడినోడేమో ఫలాన్ని వైపు చూస్తాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, దున్ని కష్టపడినోడు ఫలం వైపు చూస్తాడు. మరి మిగతా వాళ్ళు దేని వైపు చూస్తారు? నువ్వు ఫలం వైపు చూడలేదంటే నువ్వు ఖచ్చితంగా గురుగుల వైపు చూస్తున్నావు అని అర్థం. గురుగులు పీకబడి ఎక్కడికి వెళ్తాయి? చిన్నమ్మలే తల్లి, గురుగులు పీకబడి ఎక్కడికి వెళ్తాయి? ఆరని అగ్నిలోకి వెళ్తాయి. డైలీ బైబిల్ చదివితే తెలుస్తుంది. ఇప్పుడు మన జీవితం గురుగుల మధ్యలో ఉందా? గోధుమల మనం గురుగులమా అని చెప్పండి. రెండూ ఒక దగ్గరే మొలుస్తాయి. మనం ఏ గుంపులో ఉన్నామో చూసుకోవాల్సిన బాధ్యత మనదే, మన చేతిలోనే ఉంటుంది. ఒకడేమో అగ్ని కొరకు పెరుగుతూ ఉంటాడు, ఒకడేమో నిత్య జీవం కొరకు పెరుగుతూ ఉంటాడు. రెండు గుంపులు ఒక దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మనం చదువుకునే పాఠంలో ఉన్న విషయాలే అవి. చదవండి నాన్న. 2వ తిమోతి పుస్తకంలో 1వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం 4 వచనాలు ఉన్నాయి. ఈ 4 వచనాలు చాలా విలువైనవి. ఇప్పుడు ఈరోజు రాత్రి చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలు గల తల్లులు పిల్లలంకేం చూడమాకండి, దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు. రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మనంత భ్రష్టులు ఇంకెవరు ఉండరు అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, చదవండి, ఆ మాటలు చదవండి. ఆసియాలోని వారందరూ, చూడండి, ఆసియాలోని వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. చూడండి, పౌలును విడిచిపోయారట. విడిచిపోయిన సంగతి ఎవరికి తెలుసంట? తిమోతికి తెలుసు. ఒక దైవజనుడు ఇంకో దైవజనుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బాబు, ఆసియాలో నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంతకీ పౌలు ఎవరో తెలిసినా? పౌలు ఎవరో తెలిసినా? పౌలు ఎవరు చెప్పండి? పోనీ పౌలు యొక్క వ్యక్తిగత జీవితం చెప్తారా? పౌలు వ్యక్తిగత జీవితం తెలుసా? పౌలు ఎవరు? హింసకుడు, దోషకుడు, హాని చేసేవాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? దేవుని చేతిలో సాధనంగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు నా నామం నిమిత్తం అనేకులు ఎదుట శ్రమలు అనుభవిస్తాడు అని రాశాడు. ఈరోజు మీ మైండ్ చాలా షార్ప్గా ఉండాలి. ఇది ఊరికే చదివినంత తేలికైన విషయాలు కాదు. ఇప్పుడు చదివి తెలుసుకునే ఈ 4 వచనాల్లో చాలా కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిట్టూర్పులు ఉన్నాయి. ఇవి మనకు అర్థం కాకపోతే అర్థం కాకపోతే చాలా కష్టం. ఈ రోజున మనకి తేలికైన భక్తి, చాలా సరదా భక్తి అర్థమైపోద్ది. కష్టమైన భక్తి అర్థం కాదు. ఈ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించండి. ఇది తగ్గించు నాన్న, దాన్ని మధ్యలో దాన్ని తగ్గించు, ఆ చివరి దాన్ని కూడా తగ్గించు. అరుతుంది ఏందో మరి గాలాడాల. సరేలే, ఆ చివరిది కూడా తగ్గించు. అది సంగతి. ఏంటో భయంకరమైన వాయిస్ తేడా వస్తుంది అనుకుంటా. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను అది వేసారా? రైట్. అరిసే ఫ్యాన్లు అయితే ఎట్లానే ఉంటుంది. రైట్, వినండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటా ఆ వాతావరణం అంతా నాకు కంఫర్ట్గా అనిపించలా. రైట్, చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనిషికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆత్మీయ జీవితంలో కష్టాల విలువ తెలియాలి. ఇప్పుడు పౌలు తిమోతికి చెప్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 15, 16, 17, 18 వచనాలు నేను చదివిస్తాను.
ఇందులో 2 రకాల గుంపుల గురించి పౌలు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. చదువునానా? ఆసియాలోని వారందరూ ఆసియాలోని వాళ్ళందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. నన్ను విడిచిపోయిన సంగతి మీరు ఎరుగుదురు. వారిలో ఫుగెల్లు వారిలో పుగెల్లు హెర్మోగెనే అనువారున్నారు. హెర్మోగేనే అనేవారు కూడా ఉన్నారు. ప్రభువు ఒనేసెఫోరు ఇంటివారి యందు ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సంఖ్యల గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఇప్పుడు 4 వచనాలు చదివాం కదా, ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమన్నా అర్థం ఏంటిదా అంటే, ఈ ఉపదేశాన్ని డైలీ వినే వాళ్ళకైతే అర్థమవుతుంది, కొంచెం కొత్తగా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, పౌలు సేవా జీవితంలో ఒక గుంపేమో పౌలును బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, మరొక గుంపేమో పౌలు కొరకు ఎఫ్ఎస్సిలో నుంచి రోమాకు వెళ్ళారట. పౌలు ఆసియా ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించాడు. ఆసియా ఖండం అంటే ఇంచుమించుగా మన భారతదేశం కూడా ఆసియా ఖండంలో ఉందే. ఆసియా ఖండం అంతా కూడా పౌలు సువార్త ప్రకటించాడు. పౌలు ఆసియా ఖండంలో అనేక సంఘాలు కట్టాడు. 1 కాదు 2 కాదు, అనేక సంఘాలు కట్టాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని పోలికలో ఆయన వల్లే నేనున్నాను, మీరు నాలాగా ఉండండి అని యేసు ప్రభు చెప్పిన తర్వాత అదే మాట మళ్ళీ చెప్పిన వాళ్ళు ఎవరున్నారంటే పౌలు ఉన్నాడు. నన్ను ఫాలో అవ్వండి, నన్ను నడిపించండి, నన్ను చూసి నడవండి అని నడిపించబడిన వాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు. ఇప్పుడు మీ గుండెల్లో ఈ శబ్దంతో పాటు ఆలోచన కూడా మీకు పెరగాలి. శబ్దం విన్నావు కదా, అంటే పౌలు ఎలాంటి వాడో మీరు గుర్తుపట్టండి. ఒక ఆసియా ఖండమంతా స్వార్థ సేవ చేశాడు ఎబెనెజర్. అంత సేవ చేస్తే ఆయన ఏమని చెప్తున్నాడంటే 15వ వచనంలో ఏమంటున్నాడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు చూడండి, ఇంత పరిశుద్ధుణ్ణి విడిచిపోయారంటండి. సురేష్ అయ్యా వింటున్నారా? చూడండి, అర్థం చేసుకోండి. ఎంత పరిశుద్ధుడంటే పౌలు తన జీవితంలో సువార్త అనే దాని కొరకు తన జీవితం మొత్తం ఖర్చు అయిపోయాడు. సువార్త అంటే పౌలు చెప్తున్నాడు అది జీవార్థమైనది. ఇప్పుడు చూడండి, సువార్త జీవం అనే మనసు నీ మనసులో ఉందా ఎప్పుడన్నా? నీ మైండ్ అంతా లోకంలో బతికేవాడు ఎంక చూడడం, వాడి ఇష్టానుసారంగా బతుకుంటే వాడి బతుకుని చూసి నువ్వు ఆశపడడం, వాళ్ళలాగా నేను ఉండాలనుకోవటం తప్ప నీ బతుకులో పరిశుద్ధులను చూసే అలవాటు నీకేముంటుంది? ఎబెనెజర్, ఒక పరిశుద్ధుని చూసే అలవాటు ఉందా? ఒక బజారోని చూసి దేవుని మాటకు లోబడినోడు ఎంక చూసే అలవాటు ఉందా నీకు? ఎవరెంకను చూడాలా? పరిశుద్ధులను ఎందుకు చూడాలో తెలిసిన? పరిశుద్ధుల దగ్గర మరణము లేని జీవం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? మరణము లేని జీవం లేకపోతే మరణం ఉంటుంది, ఆరని అగ్ని ఉంటుంది. ఈ చాలామందికి గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది నిత్యానిత్యం ఉండేది 2 ప్లేసులు. ఏమేంటి చెప్పండి? నిత్యానిత్యము ఉండేవి 2 ప్లేసులు. ఏంటి అవి చెప్పండి? ఒకటి పరలోకం, ఒకటి నరకం. అంటే మన మైండ్లో వాటి విలువలు తెలుసా అండి? నరకం యొక్క విలువ తెలుసా మీకు?
అండి ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగాను, నరకం ఎలాగుంటుంది అంటే మీ మైండ్లో ఏమైనా గుర్తుంటుందా? నీ మైండ్ నిండా తిండి, నీ ఎచ్చులు, నీ సోకులు, నీ బంగారం, నీ డబ్బులు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ తప్ప, నీ ఉద్యోగం మీద తప్ప ఇంకేమైనా ఉంటుందా? పిల్లోడో పుడితే లటకన బొక్కలు పడిపోయటం, అంతేనయ్యా? మనిషి ఎవరంక చూస్తున్నారో గుర్తుపట్టండి. ఈ లోకంలో ఆచారాలు, ఈ లోకంలో మనుషుల ఇష్టాలు అనుసరించే మనుషుల్ని చూసేవాళ్ళు ఎవరు తెలిసిన? క్రైస్తవులు. జాషువా చూసేవాళ్ళు ఎవరు తెలిసిన? దేవుని పిల్లల గురించి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎలా ఉండాలో బైబిల్లో రాసి ఉంది. జాషువా సంఘం అంట మగ శిశువులాగా ఉండాలని పోల్చాడండి. సంఘం ఎట్టుండాలా? ఇప్పుడు నువ్వు సంఘం అనుకో, ఎట్టుండాలా? మగ శిశువు ఎట్టుంటాడు? మీసాలు గడ్డలు ఉంటాయా? ఉండవు. మరి నువ్వు మీసాలు గడ్డలు పెంచుకొని తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ లోకంలో ఏమనుకుంటున్నారంటే జీవగ్రంథంలో రాసిన చిన్న మాట అయినా పెద్ద విలువగా అదిలే, అదేమన్నా పెద్ద విశేషమా అనిపిస్తుంది. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీ వెంట్రుక నలుపు తెలుపు అవటం దేవునికి తెలుసు అంటున్నాడంటే మీ ఆలోచనలు ఏంటో, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో దేవుడు చూడ్డంటారా? సురేష్ అయ్య గారు, దేవుడు చూడలేడంటారా? ఆయన ఎరగడంటావా? నేను మీ అందరికీ చెప్పేది ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వేం చేసినా నీకు దేవునికి లింక్ ఉంటుంది. నువ్వేం చేస్తున్నా వితౌట్ గాడ్, దేవుని మాటలో ఉన్న జీవం కాకుండా నువ్వేం చేసినా నీకు చరిత్రలో ఏం మిగలదు. దేవుని పేరు ఏమనుందంటే ఆయన న్యాయము తీర్చువాడని ఉంది. ఆయన పేర్లు కొన్న వాల్యూ తెలిస్తే నువ్వు జన్మలో పాపం కూడా చేయలేవు, ముట్టుకోలేవు అసలు. మీకు రహస్యం చెప్పనా? ఆయన మాట మీకు అర్థం కాకే మీరు పాపంలో పడతారు. ఆయన మాట నీ మనసుకు అర్థమైతే నువ్వు ఎన్నడూ కూడా దేవుని చట్టాన్ని దాటి అడుగు పెట్టలేవు. అర్థం కాక నశించిపోయే వాళ్ళు ఉంటారు, వాక్యం విని నశించిపోయి నరకానికి వెళ్ళే బ్యాచ్ కూడా ఉంటారు. చూసారా? వాక్యం వింటారు, వాళ్ళు కూడా చక్కగా వాక్యం వింటారు. వాక్యం వింటారు కానీ బతుకు మార్చుకోరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు బతుకు మార్చుకున్నాడు ఇంకా నువ్వు చూస్తావా? బతుకు మార్చుకున్నవాడు ఇంకా చూస్తావా? ఇక్కడ పౌలు 2 గుంపులు చూపించాడు. 2 గుంపుల్లో చూడండి, 15వ వచనంలో పుగిల్లు హెర్మోగేను అనేవారు కూడా ఉన్నారు. వాళ్ళట చూడండి, వీళ్ళిద్దరి పేరు ఆసియాలో చాలామంది ఉంటారు, కానీ వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పాడు చెప్పండి పౌలు? వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పాడు చెప్పండి? ఎస్, వాళ్ళు సంఘంలో చాలా మేజర్ పార్ట్. అంటే సంఘంలో ఉన్న బిడ్డలందరినీ క్రమం తప్పించిన అక్రమస్తులు వీళ్ళు. ఇప్పుడు చూడండి, వాడు సంఘంలో చూడండి, ఈ పుగిల్ అనేవాడు, హెర్మోగిన్ అనేవాడు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళిద్దరి పేర్లు పౌలు రాశాడంటే మీరు తక్కువ అంచనే మాకండి. వాళ్ళు సంఘంలో జనాలందరినీ చెరిపేటువంటి పెద్ద రింగు లీడర్లు. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. వాడు ఎట్టుంటాడు తెలుసా? సంఘంలో చక్కగా 2 ఉంగరాలు పెట్టుకొని, ఒక బ్రాస్లెట్ పెట్టుకొని, చక్కగా టై వేసుకొని, చక్కగా తలకు రంగేసుకొని, ఒక గజిటెడ్ ఆఫీసర్ వచ్చినట్టు వస్తాడు మందిరానికి. ఇప్పుడు ఆయన్ని చూసి ఏమనుకుంటారు తెలిసిన మిగతా వాళ్ళు? అన్న చూడు ఎంత క్లాస్గా ఉన్నాడో. అన్నం చూసి మనం కూడా అలా నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఆడు 2 ఉంగరాలు పెట్టుకున్నాడు కదా, అయ్యా ఎబినేజర్ అయ్యా, 2 ఉంగరాలు పెట్టుకున్నాడు ఒకటి దగ్గర, నీ దగ్గరికి వచ్చి టెస్ట్కి వచ్చాడు అనుకో, నీ మనసు ఆడు ఇంత లావు చేయని వేసుకొని బాగా ఎర్రగొన్నాడు అనుకో, నల్ల రంగు నీ రంగు చూసి ఏమనుకుంటావు?
ప్రభా ఏ సబ్బు వాడితే తెలిపోతానో కొంచెం చెప్పయ్యా. వాడు ఇంతలో చైన్ వేసుకున్నాడు, కనీసం నేను దానిలో సగం అన్న వేసుకోలేనా? నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరు ఎవరో తెలిసిన, పుగెల్లో హెర్మోగియన్ అనేవాళ్ళు ఎవరో తెలిసిన, ఒక బ్యాచ్కి రింగ్ లీడర్లు వాళ్ళు. వీళ్ళు ఎక్కడున్నారు తెలిసిన, పౌలు కట్టిన సంఘంలో ఉన్నారండి. అర్థమైందా? పౌలు కట్టే సంఘంలో ఉన్న బ్యాచ్ సురేష్ గారు. ఇప్పుడు ఆ బ్యాచ్ని గుర్తు తెచ్చుకో. అర్థమైందిగా నీకు? రైట్. మా సురేష్ అయ్య గారికి బాగా అర్థమైంది. వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళు పరిశుద్ధుల మనసు చెరిపే బ్యాచ్. నిజంగా నేను చెప్తున్నాను, జీవగ్రంథంలో నన్ను ఆసియా సంఘం అందరూ నన్ను వదిలేశారంటే, అందరూ నన్ను వదిలేశారు అని చెప్పి 2 పేర్లు చెప్పాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరూ నన్ను వదిలేశారని చెప్పి 2 పేర్లు చెప్పారు. అంటే అర్థం ఏంటి? వెళ్తూ పరిశుద్ధులను అనేకుల్ని చెరిపి ఆడతో పాటు తీసుకెళ్ళిపోయారు. అంటే పౌలు సేవ చేసిన సంఘంలో 2 ఈ లోక ఆచారాలు, లోక పద్ధతుల మీద ఆధారపడి బతికిన బ్యాచ్. వాడు చెడింది కాక అనేకులు చెరిపి ఆసియాలో ఉన్న అనేక మందిని పౌలుని విడిచి వెళ్ళిపోయేటట్టు చేశారంట వాళ్ళిద్దరూ. మీకు విషయం చెప్పనా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళని అట్టబెట్టి కొంచెం 16వ వచనం నుంచి కంటిన్యూ చేయండి అన్న. ప్రభువు ఒనేసిఫోరు, ఇప్పుడు చూడండి, ప్రభు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. బా ఏండి, పైనున్న బ్యాచ్కి ఈ ఒనేసిఫర్ బ్యాచ్కి, కుటుంబానికి చూడండి, ఒనేసిఫర్ ఒకడు కాదు, కుటుంబం అంతా. నానా నీ కుటుంబం అంతా అనుకో, ఒనేసిఫర్ కుటుంబం నీ కుటుంబం అనుకో, జాషువా కుటుంబం అనుకోండి కాసేపు, లేకపోతే సురేష్ గారి కుటుంబం అనుకోండి కాసేపు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాన్న, ఇక్కడ పౌలు వీళ్ళకు వాడుతున్న భాష ఏంటి? పెద్దమ్ముల్లి తల్లి, ఒనేసిఫర్ ఇంటి వాళ్ళకి వాడే భాష ఏం వాడాడు చెప్పు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె ఒక పరిశుద్ధుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒనేసిఫర్ ఇంటి వారి మీదకి దేవుని కనికరం వచ్చునుగాక. ఇప్పుడు ఒనేసిఫర్ ఏం సంపాదించుకుంటున్నాడు? దేవుని కనికరాన్ని సంపాదించుకుంటాడు. చూడండి, ఈ పైనున్న బ్యాచ్, కింద ఉన్న బ్యాచ్, వీళ్ళిద్దరూ ఒకే అపోస్తుడైన పౌలు దగ్గర ఎదిగే బ్యాచే. కానీ ఈ పుగెల్ల అనేవాడు, హెర్మోగియన్ అనేవాడు మాత్రం, వాడు కొంతమంది దేవుని సంఘంలో ఉన్న బిడ్డల్ని చెరిపి వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట. వాళ్ళంతా వెళ్ళిపోయారంట ఒక బ్యాచ్. ఇప్పుడు చూడండి, అసలు ఆసియా ఖండం మొత్తం సువార్త ప్రకటించింది ఎవరు? పౌలు. అసలు ఆసియా ఖండానికి సువార్త తీసుకొచ్చిందే పౌలు. ఆసియా ఖండంలో ఇంకెవ్వరూ సువార్తను తీసుకురాలి. ఆసియా ఖండంలో ఉన్నదంతా అన్యజనులు, నానా జాతి సమితి అంతా ఉంది. ఆ ప్రాంతంలో కొన్ని వందల సంఘాలు కట్టినోడు ఎవరంటే పౌలు. అలాంటి పౌలుని, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండని మగసిరి గలవాడై చెప్పిన పౌలు, ఆయన కట్టిన సంఘంలోనే చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో చూడండి. నేను అడుగుతున్నాను, ఈ రోజున మన సంఘంలో నరకానికి వెళ్ళే బ్యాచ్ ఉండరా? చిన్నమ్మలే తల్లి, నరకానికి వెళ్ళే బ్యాచ్ ఉండరా? మరి ఒకే పొలంలో కష్టపడి యజమానుడు పొలం దున్ని చక్కగా వరి మొక్కలు నాటితే
కలుపు మొక్కల బ్యాచ్ ఉండదా? చెప్పండి, కలుపు మొక్కల బ్యాచ్ ఉండదా? కలుపు మొక్కకి వరి మొక్కకి తేడా ఏంటి చెప్పండి? ఎబినేజర్ చెప్తాడు, కలుపు మొక్కకి వరి మొక్కకి తేడా ఏంటి? చూడండి, తేడా ఏంటంటే వరి మొక్కకి కంకులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కంకులు మనిషిని జీవింపజేస్తాయి, బతికింపజేస్తాయి. ఇప్పుడు ఆ వరి పంట పండింది అనుకోండి, అది తింటే ఏమవుద్ది? అవునా? ఇప్పుడు ఫలం అంటే ఏంటో తెలిసిన, నీ నోరు తెరిచి ఒక బిడ్డతో, పక్కనున్న బిడ్డతో మాట్లాడితే వాళ్ళకి దేవుని భయం పుట్టి దేవుని కొరకు బతికే జీవితం రావాలి. నీ నోరు ఏంటి, ఫలమైందా లేకపోతే కలుపు మొక్క? కలుపు మొక్క ఏం చేస్తుంది తెలిసిన, పక్కనున్న వరి మొక్కను కూడా నాశనం చేస్తుంది. తోట యజమాని ఏమన్నాడు తెలిసిన, ఏమన్నాడు? కలుపు మొక్కను అప్పుడే బీకమాకండి, ఎప్పుడు దాకా ఉండాలి? అది కోతకాలం వరకు ఉండాలి. అంటే కోతకాలం అంటే అర్థం ఏంటో తెలిసిన, దేర్ ఈజ్ ఎ జడ్జిమెంట్ డే, అంటే దేవుని చేతిలో ఒక ముగింపు వస్తుంది. ఎబినేజరు నీకు ఒక ముగింపు వస్తుంది. నీకు ఒక ముగింపు వచ్చినప్పుడు దేవుడు పీకేస్తాడు. అంటే అర్థం ఏంటి? ముగింపు అంటే అర్థం ఏంటో తెలిసిన, ఇక నీ జీవితంలో రక్షణ, మారు మనసు ఉండదు. అంటే రక్షణ, మారు మనసు లేని జీవితం ఎక్కడికి వెళ్తుంది సురేష్ గారు? హెల్. దేర్ ఈజ్ నో అదర్ వే. వేరొక మార్గం నీకు లేదు. అందుకనే మన జీవితంలో ఏం కోరుకోకూడదు? కోతకాలం వరకు నేను ఉండాలని కోరుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోతకాలంలో నేను ఉండకూడదని కోరుకోవాలా? నువ్వు ఏ కాలంలో ఉండాలా? ఫలించే కాలంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ నోరు తెరిచినా, నువ్వు ఇతరులతో మాట్లాడినా, అమ్మా నీ జీవితం మార్చుకోనానా, పరిశుద్ధులు వాక్యంలో చెప్పిన జీవితం చేయనానా అనాలా. నువ్వు అట్ట అనకుండా నశించిపోయేవాడు ఇంకా నువ్వు చూపించావనుకో, నువ్వు ఒక కలుపు మొక్కవే. అంటే నీ జీవితంలో ఫలాలు ఉండవు. ఫలాలు లేని చెట్టుని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అది కదా మా ఎబినేజర్ అయ్యి బాగా తెలుస్తున్నట్టుంది బైబిలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో చిన్నమ్ములి తల్లి, నువ్వు బాగా వాక్యం ధ్యానం చేసి డిస్కస్ చేసుకోండి. చదవటం కాదు, ధ్యానం వేరు, చదవటం వేరు. ధ్యానానికి చదవటానికి తేడా ఏంటి జాషువా? అమూల్య తల్లి దగ్గర చూసి నేర్చుకో, ధ్యానం బాగా చేస్తుంది. ధ్యానం చేయాలి అమూల్య. ధ్యానం చేసినప్పుడు స్టామినా ఎలా ఉంటుందంటే, వాట్ ఈజ్ ద రాంగ్ వే, వాట్ ఈజ్ ద ట్రూ వే, ఈ రెండు మార్గాలు తెలిసిపోతాయి. అవి కనుక నీకు అర్థమైంది అనుకున్నానా, నీ క్వాలిటీ ఎలా ఉంటుందంటే, నువ్వు నోరు తెరిస్తే, నువ్వు మాట్లాడితే, దేవుని వాక్యంలో ఉన్న జీవితం ఒక పాపి అంగీకరించే మనసు రావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటినే కంకులు అంటారు. ఇప్పుడు కంకుల్లో గింజ ఏమవుద్ది? చక్కగా ముదురుద్ది. ముదిరిన తర్వాత ఏమవుద్దంటే నీకు కావలసిన ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. నీ బాడీకి కావలసిన ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. గింజ ముదరలేదనుకో, కంకులు కొయ్యొచ్చా? పనికిరావు. నువ్వు వండుకొని తినలేవు, అది పొట్టులిసి తినలేవు, అసలు ఏమి చేయడానికి కుదరదు. అది గింజ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ధ్యానించటం అనే అనుభవం ఎలాంటిదో తెలిసిన, అది ఒక గింజ అనుభవం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ గింజవన్నావు, కానీ గోధుమ గింజే ఫలిస్తుంది. అర్థమైందా? గోధుమ గింజ వేరు. గోధుమ గింజకి శరీరం మనుషులు ఇస్తే రాదు, దేవుడిస్తే వస్తుంది. చదువుతారపోని ఒక మాట ఊరికే చూపిస్తానంటే, కొంచెం టెక్స్ట్లోంచి కొంచెం 1:6 బయటికి వెళ్ళాల్సి వస్తుంది. చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 38 చూడండి నాన్న. నీవు విత్తిన దానిని చూడగా
నీవు విత్తిన దానిని చూడగా, అది గోధుమ గింజ అయినను సరే, ఇప్పుడు చూడండి, గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే. అంటే అర్థం ఏంటి? నువ్వు అన్యజనుడు అన్నావు, ఎవడవన్నావు? నువ్వు క్రైస్తవుడు అవ్వు, ఎవడవన్నావు? వట్టి గింజనే విత్తుచున్నావు గాని, నువ్వు విత్తింది వట్టి గింజే గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఇప్పుడు చూడండి, గోధుమ గింజకి పుట్టబోయే శరీరాన్ని నువ్వు విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. అది అర్థమైందా? ఇప్పుడు దేవుడిచ్చిన శరీరం నీ దగ్గర ఉందా? దేవుని చిత్తం చేసే శరీరం నీ దగ్గర ఉందా? అయితే నువ్వు గింజవవుతావు. ఇప్పుడు నీకు అర్థమైందా? గింజవవ్వకుండా నువ్వు ఇతరులకు ఆహారంగా తయారవ్వలేవు. నువ్వు నోరు తెరిచినా, నువ్వు మాట్లాడినా, నువ్వు చూసినా, నువ్వు స్నేహం చేసినా, నువ్వు గింజవవ్వకపోతే ఎదుటోళ్ళని చంపేస్తావు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు గింజ అవ్వాలంటే నీకెవరు శరీరం ఇవ్వాలా? దేవుడు ఆయన నీకు ఒక కొత్త శరీరం ఇవ్వాలా. ఆ శరీరం మాత్రమే దేవుని చిత్తం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నీ శరీరాన్ని చూసుకో. నీ సోకులు, నీ ఎచ్చులు, నీ వెండి, నీ బంగారం దేవుడు చూస్తూ ఊరుకోడు. నేను చిన్నపిల్లని నిదానంగా మారుతాను, నిదానంగా అడ్జస్ట్ అవుతాను. ఇట్లాంటి పిచ్చేసాలు ఏమి ఉండవు. మనసు మార్చుకొని బతుకు మార్చుకునేది. నీకు ఒక శరీరం దేవుడు ఇవ్వాల. ఆయన ఇచ్చిన శరీరం ఉంటే వెంటనే మారిద్ది. ఆయన ఇచ్చిన శరీరం మారు మనసు పొందితే దేవుని చిత్తం చేస్తారు. చిన్నమ్ముల్లి తల్లి దేవుని చిత్తం చేస్తే ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు కానీ, అది పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేస్తే అది. అవునా? ఇప్పుడు నీకు బంగారం గురించి చెప్పినప్పుడు వెంటనే లోబడ్డావా లేదా? అంటే నీకు దేవుడిచ్చిన శరీరం వస్తే లోబడతావు. అంటే నీ శరీరాన్ని దేవుడు ఇస్తే అప్పుడు నువ్వు లోబడతావు. ఇప్పుడు నీ శరీరం దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకుంటావు. ఇది రూలు. ఇంకా నీకు దేవుడు గనక దేవుడిచ్చిన శరీరం నీకు ఇవ్వలేదనుకో, నీకు మారు మనసు లేదు, రక్షణ లేదు, నీకు పరలోకం లేదు, దేవుని చిత్తం చేసే బతుకు నీకు లేదు. నువ్వు ఎక్కడుంటావు? పోయి చూసుకో. భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లైనా పోదంట. అయ్యా చదవాలి మరి బాగా. జాషువాకి నీకు పోటీ పెడదాం అనుకుంటున్నాను. మరి అన్నదమ్ముల్లో పరిగెత్తితే ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకుంటున్నాను సురేష్ గారు. వాళ్ళ వైఫ్లకు కూడా కొంచెం పెడదాం అనుకుంటున్నా పరుగు పందెం. మరి ఎప్పుడు గెలుస్తారో. విశ్వాసం అనే పుస్తకం ఇచ్చాను కమ్మ, నీకు ఇచ్చాగా. పెద్దలు నీకు ఇచ్చానుగా. నీకు విశ్వాసం పుస్తకం ఇవ్వలేదా? జాషువా దోచుకెళ్ళాడు దొంగోడు. పుస్తకం ఆ పిల్లకే మని చెప్పా తమిళంలో. నీకు తెలుగు అర్థం కాదుగా. రేపు వెళ్ళిన తర్వాత ఇతవా అక్కడ ఒంగోలులో ఆ బుక్ స్టాల్లో ఆ టీపీఎం బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు వెళ్ళి చూడు. మొన్న ఒక 3 పుస్తకాలు మా ఎబినేజర్కి ఇచ్చా. అక్కడ ఉన్నాయి, చూసుకో. మా అమూల్య తల్లి గిఫ్ట్ ఇచ్చేయి. అమూల్య తల్లి మీ ఇద్దరికి, అక్క చెల్లెళ్ళిద్దరికి విశ్వాసం అనే పుస్తకం, మీ ఇద్దరికి వాక్యం అనే పుస్తకం. వాక్యం బాగా చదవండి, అధ్యాయాలు ఊదేసేయండి. నేను చెప్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది. సరేనా? రైట్. మీకేమో వాక్యాలు, వాళ్ళకేమో విశ్వాసం పుస్తకాలు. తల్లి మీ ఇద్దరిలో ఎవరు ఎన్నిసార్లు చదువుతారో నాకు చెప్పండి. ఇవాళ తారీఖు ఎంత? 22. ఫస్ట్ తారీఖల్లా ఎన్ని పేజీలు చదువుతారో చూద్దాం. నీకేమో చిన్నపిల్లలు, మరి తప్పదు, మరి ఏదైనా తప్పదు. రైట్. కష్టపడితే నీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి. రైట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మాట విని లోబడేవాడికే పని చెబుతాడు దైవజనుడు. నీకు పని చెప్పట్లేదంటే నువ్వు మాట వినే బ్యాచ్లో లేవని అర్థం. సంఘంలో ఎవరైనా సరే నీకు దైవజనుడు నీకు ఏ పని చెప్పట్లేదంటే
నువ్వు దేవుని చేతులు లేవు, మీ ఇద్దరు ధన్యులు నన్ను అడిగితే. చూసారే? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఒనేసిఫోరు ఇంటి వారు ఏం పొందాలని ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు? కనికరం పొందాలని. ఎందుకు కనికరం పొందాలని ప్రార్థన చేశాడు పౌలు? కనికరం అంత అవసరం అంటారా? చెప్పండి. కనికరం అంత అవసరమా? కనికరం ఏం చేస్తుంది చెప్పండి? నేను మొన్న 41వ కీర్తనలోన కనికరం కలిగిన మనసు ఒకటి ఉంటే అది ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తుందో మా సంఘంలో పిల్లలకి చెప్పాను. మరి గుర్తుందో లేదో, అది ఒకసారి చదువు నాన్న. 41వ కీర్తన మొదటి వచనం నుంచి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఇప్పుడు చూడండి నాన్న, ఆపదలు రానోడు ఎవడని ఉంటాడా? ఆపదలు రానోడు ఎవడని ఉంటాడా? ఇప్పుడు ఒనేసిఫోరు ఇంటి వాళ్ళకి కనికరాన్ని కావాలని, కనికరం చేత వాళ్ళు నింపబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే, ఇప్పుడు చూడండి, ఒనేసిఫోరు ఎఫెసీ సంఘంలో పెరిగినోడు. ఎఫెసీ సంఘం. పౌలు ఎక్కడున్నాడు? పౌలు రోమాలో ఉన్నాడు. సురేష్ గారు, ఎఫెసీ నుంచి రోమాకి ఎన్ని కిలోమీటర్లు తెలుసా మీకు? దగ్గర 1000 కిలోమీటర్లు. ఒక దైవజనుడు జైల్లో ఉంటే ఒనేసిఫోరు బయలుదేరి పౌలు ఎక్కడున్నాడో ఎత్తుకొని, ఏ జైల్లో ఉన్నాడో ఎత్తుకొని, పౌలుకి ఒనేసిఫోరు చాలా ఎన్నోసార్లు ఆపదల్లో, శ్రమల్లో దైవజనుడు ఉంటే దైవజనుడిని ఆదుకున్నాడంట. ఇప్పుడు దైవజనుడు అతని కొరకు ఏమని చెప్తున్నాడు తెలిసిన? ప్రభా, అతనికి నువ్వు కనికరమును అతనిపై కుమ్మరించని అడిగాడు. కనికరము కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? కనికరము ఒకవేళ దేవుడు కనుక ఆ కుటుంబం మీద కనికరము కుమ్మరిస్తే ఏంటి పరిస్థితి? కనికరం కుమ్మరిస్తే 41వ కీర్తనలో ఏమన్నాడు? నీకు ఆపదలు కలిగినప్పుడు, అబ్బా ఎన్ని ఆపదలన్నీ తప్పిస్తాడంటండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎబెనెజరయ్యా, ఆపదలు నీకు కలిగితే మొత్తం తప్పించబడతావంటయ్యా. ఏంటంటే దైవజనుడు ఎక్కడో జైల్లో ఉంటే, ఒక 1000 కిలోమీటర్ల దూరంలో జైల్లో ఉంటే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి పౌలుకి జైల్లో ఉంటే జైల్లోకి వెళ్ళి ఆ పరిచర్య చేస్తున్నాడు. నేను అంటాను, అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడేంటి? ఇప్పుడు ఒనేసిఫోరు వెళ్ళటానికి తన కుటుంబం అంతా సహకరించబోతే వెళ్తాడండి? వెళ్తాడా? అంటే ఏ ఇంటి మీదకి కనికరం వస్తుందండి? ఏం వింటున్నారు? మరి మీకేం అర్థమవుతుందో నాకు తెలియదు. దిగదా అర్థమవుతుందని లేదా? దేవునికి మహిమ కలుగునగాక. నేను అడుగుతాను, ఎప్పుడో వాక్యం చెప్పి పౌలు సంఘాలు కట్టుకుంటే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే రోమాలో అక్కడ రోమా ప్రభుత్వం అపోస్తులుడైన పౌల్ని చెరసాల్లో బంధించిందండి. బంధించిందని తెలిసిన తర్వాత ఒనేసిఫోరు బయలుదేరి ఎఫెసీ సంఘం నుంచి, ఎఫెసీలో నుంచి బయలుదేరి రోమాకి వెళ్ళిపోయాడండి. రోమాకి వెళ్ళి రోమాలో ఉన్న పౌలుని కలిసి పరిచర్య చేశాడంటండి. ఏంటి? నీతివంతుడైన దైవజనుడికి పరిచర్య చేయడానికి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్తే మరి కుటుంబం వాళ్ళు ఏమనలేదా? భార్య పిల్లలు ఏమనలేదా? ఏమనలేదా? వాళ్ళు ఏమనుంటారు తెలుసా? అయ్యా దూరం కదా అని మధ్యలో నువ్వు ఆగిపోవాల్సిన అవసరంలా. ఎన్ని శ్రమలైనా దైవజనుడు మన కొరకు ప్రార్థన చేశాడు. దేవుని కనికరం మన మీద ఉంటుంది. ప్రయాణంలో నీకు ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వేం భయపడక్కర్లేదు. పౌలు ఎక్కడున్నాడో కనుక్కొని పౌలుకు పరిచర్య చేయిపో అని ఉంటారండి. ఎవరు? తన కుటుంబాన్ని. పౌలు ఒనేసిఫోరుని ఒక్కడిని మాట్లాడొచ్చుగా, కుటుంబం అంతటిని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒనేసిఫోరు మనకు పరిచయం చేశాడండి. ఒనేసిఫోరుని జ్ఞాపకం చేసుకుంటే చాలుగా, ప్రభా ఒనేసిఫోరు మీద నీ కనికరాన్ని కుమ్మరించయ్యా అంటే సరిపోద్దిగా.
కానీ ఏమంటున్నాడు తెలిసిన, ఒనేసిఫోరు ఇంటి వారితో సహా. ఎందుకని ఇంటి వారు అందరిని జ్ఞాపకం చేసుకున్నంటే వాళ్ళందరూ ఒకే మనసు కలిగి ఉన్నారు. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకే మనసు కలిగి ఉన్నారు. ఏంటో తెలిసిన, దైవజనుడు శ్రమలో ఉంటే ఎక్కడా కూడా ఆగకుండా వెళ్ళి, ఎన్ని శ్రమలైనా వెళ్ళి, నాకు అలాంటి వాళ్ళలో మా సురేష్ అయ్య గారు ఒకడు గుర్తొచ్చాడండి. నిజంగా నా అనారోగ్యాల్లో నేను శ్రమలో ఉంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కారు తీసుకొచ్చి నన్ను తీసుకొని ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నన్ను కారులో తిప్పుతూ పరిచర్యకు తిప్పుతూ ఉన్నాడండి నా తోటి సేవకుడు. వదిలిపెట్టలేదంటండి. బా, నాకు అనిపిస్తుంది కుటుంబాలు పరిశుద్ధులు పరిచర్య చేస్తే ఎంత బాగుండో అనిపించిందండి. నేను ఇందాక ధ్యానం చేసేటప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది. నా కుటుంబం కూడా, నేను కొన్ని పర్యాలు కొంత ఆలస్యమైనా నా కుటుంబం, నేను పరిశుద్ధుల పరిచర్య మేము చేసాం. అందుకనే పరిశుద్ధులు దీవించారు కనుకనే మేము సేవకులం అయ్యాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి ఈరోజు అర్థం చేసుకోండి, ఒక కనికరాన్ని పొందుతున్న ఒక గుంపు, తిరుగుబాటు చేసి ఆసియాలో సంఘాలందరూ ఆయన్ని పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయిన బ్యాచీలు, ఈ 2 బ్యాచీల గురించి పౌలు చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉంటే ధన్యులు చెప్పండి? బాగా బిజినెస్ మ్యాన్, పెద్ద కంపెనీలో ఒక ఉద్యోగం చేసి పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్ల చుట్టూ తిరిగితే గొప్ప అన్నాడా బైబిల్లో? నువ్వు పెద్ద ఆఫీసర్ అయి నువ్వు గనక మంచి ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తూ నువ్వు బతుకుతుంటే నీ మీదకి కనికరం వస్తుందని అన్నాడా? ఎవరి మీద కనికరం వస్తుందంట? నిజంగా నేను మీకు ఒక మాట చెప్పిన, మొన్న ఒంగోలు పరిచర్యలో నేను వాక్యం చెప్తున్నానండి. అంటే కొంచెం మా ఇసాకైకి నాకు గ్యాప్ వచ్చింది కదా, కొంచెం ఎగ్జామ్స్కి వెళ్ళి 7th క్లాస్ ఏదో రాసి వచ్చాడు, కొంచెం గ్యాప్ వచ్చింది. నడకపోయింది అనుకున్నా నేను. ఒక అద్భుతమైన విషయం చెప్పనా జాషువా, నేను చెప్పబోయే వాక్యం కూడా రెఫరెన్స్లు అందించాడండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ ట్రిప్లో ఒంగోలు ఇసాకైని తీసుకెళ్లకుండా ఉందాం అనుకున్నా. నాకు ఆలోచన స్థిరపడిపోతే అమ్మని అడిగా, అమ్మా ఇసాకైని తీసుకెళ్ళనా అంటే, అయ్యా ఇసాకైని దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇసాకైని విడిచిపెట్టకుండా తీసుకెళ్ళయ్యా అంది. ప్రభువు నీకు ఇచ్చాడయ్యా, నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి దేవుడు నీకు తోడిచ్చాడు ఇసాకైని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళయ్యా. నేనేమన్నానంటే, అమ్మ ఇసాకు నువ్వు కలిసి ఇక్కడ ప్రార్థన చేసుకోండి మందిరంలో, పరిచర్య నిమిత్తం నేను వెళ్తున్నాను కదా, నా కొరకు ప్రార్థనలో కూర్చోండి చాలే అన్నా. అమ్మ ఒకటి అంది, లేదయ్యా ఇసాకును ప్రభు నీకు ఇచ్చాడయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, తీసుకెళ్ళండి. నేను ఈ ట్రిప్లో ఒంగోలు తీసుకెళ్ళినప్పుడు, నాకు ఉపదేశం చేసేటప్పుడు, నాకు సహాయం చేసినప్పుడు నా ప్రాణం ఎంత తెప్పరిల్లిందంటే, నేను ఎంత సంతోషపడ్డానంటే, కృతజ్ఞున్నై నా దేవుణ్ణి నేను స్తుతించా. ఇప్పుడు నేనేమన్నా తెలిసిన, ఇసాకు వాళ్ళ ఇంటి మీద దేవుని కనికరము కుమ్మరించును గాక. ఏమండి, అన్యజనులైన బిడ్డను ఒక్కడే కొడుకండి, వాళ్ళకి ఒక్కడే కొడుకును వదిలిపెట్టేసి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారండి. వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఇస్సాకయ్య ఎలా ఉన్నాడు అని కూడా అడగట్లేదండి నన్ను. మరి ఏమనుకున్నారో నాకు తెలీదు. మా ఇస్సాకయ్య కూడా కొంచెం తల్లిదండ్రుల మీద కొంచెం మనసు ఉంటే ఉండొచ్చేమో, కానీ మొత్తానికి తిప్పరాయించుకుంటున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు మయ్య కదా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఏమన్నాడు తెలిసిన, ఒనేసిఫోరు ఇంటి వారిని చూసి ఏమన్నాడు, నేను అడుగుతున్నాను, మీ కుటుంబాలను చూసి
దైవజనుడిగా నేను దేవుని కనికరం మీ మీద ఉండునుగాక అని నేను చెప్పగలనండి? చెప్పగలనా? ప్రార్థన చేయండి. మనం ఫెయిత్తోములో ఇక్కడ సేవకొచ్చే పిల్లలు చాలామంది రెడీగా ఉన్నారు. నీళ్ళ ప్రాబ్లం ఉందని నేను ఆగుతున్నాను. త్వరలో బోర్ వేయించాలి. మీ దగ్గర ఏమైనా బంగారం సొద్దులు ఏమైనా ఉంటే పడితే 1,00,000 బోర్ వేయిద్దాం. సురేష్ అయ్య గారు బోరోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ వారం 10 రోజుల్లో వేయించేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రార్థన చేయండి. బోర్ వేయించాలనుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పనా, తొందరలో ప్రార్థన చేయండి. ఇది స్లాబ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఆనందపడుతున్నారు. శుద్ధలు ఏమైనా ఉన్నాయో ఇసిరేయండి. ఇటు ఉన్నాయమ్మా. పెద్ద అమూల్యతలు ఇసిరితే బాగుండని చూస్తున్నాను నేను. ఏం జాషువా, నీకు ఈరోజు రాత్రి ఉరితాడు ఉంటుందంటావా? బా ఏసు రక్తమే నా గుండెకి ఈ దరి నుంచి ఈ దరికి వచ్చినట్టు ఉంది. ఇక్కడ నా దగ్గర ఎదిగే పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలకున్న బంగారాలు కూడా ఇచ్చేసిన తల్లులు ఉన్నారండి. నేను చెప్పను పేర్లు, త్యాగాలు. నేను చెప్తున్నాను. ఇదంతా పిల్లలు ఇచ్చిన డబ్బులేనండి. ఈ 5-6 కుటుంబాల వాళ్ళు ఇచ్చిన కానుకలే ఎన్ని. ఆ రేకుల షెడ్ కానీ, ఆ వాటర్ ట్యాంకులు కానీ, బాత్రూములు కానీ, ఐటమ్స్ ప్రతి వస్తువు నా పిల్లలు ఇచ్చిన గుప్పెళ్ళు ఇచ్చిన డబ్బులేనండి. నేను కట్టింది ఇవన్నీ. ఈ చిన్న సంఘమే, ఈ 5-6 కుటుంబాలే సేవకుల కూటం కూడా నడుపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు సేవకులు నా దైవజనుడితో పాటు ఇతర సేవకులు కూడా కాపాడబడాలని, వాళ్ళు కూడా సర్వసత్యంలోకి నడిపించబడాలని ఈ చిన్న దేన పిల్లల కుటుంబాలేనండి సేవకుల కూటాన్ని నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, నేను అంటాను ఒనేసిఫోరు ఇంటిని గురించి దైవజనుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు చూడండి. అయ్యా నీ కనికరం. ఇప్పుడు కనికరం ఏం చేస్తుందంట? ఇప్పుడు ఏం చదివాం మనం? కనికరం ఏం చేస్తుందంట? నీకు ఎన్ని ఆపదలు వస్తే అటన్నిటి నుండి తప్పించిద్దంటండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ మనసులో ఏముండాలి? ఈరోజు నీ ఉపదేశం ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వేం కోరుకోవాలి? ఈరోజు ఉపదేశంలో నువ్వేం నేర్చుకోవాలి? పరిశుద్ధులకు పరిచర్యలు చేసి వాళ్ళు ప్రార్థించిన ప్రకారంగా కనికరాన్ని పొందుకోవాలని ప్రార్థన చేయాలి. ఇప్పుడు కనికరాన్ని నువ్వు గనక పొందుకున్నప్పుడు పరిశుద్ధులు ప్రార్థన చేసి, ప్రభువా వీరి మీద నీ కనికరము కుమ్మరించబడునుగాక అని గనక ప్రార్థన చేస్తే, ఆయన కనికరం నీ మీదకి వస్తే నీకు నీ కుటుంబానికి ఎన్ని ఆపదలు వస్తాయో వాటన్నిటి నుండి దేవుడే విడిపిస్తాడు. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మితే దర్జాగా కొట్టచ్చు, ఆనందంగా కొట్టచ్చు. అర్థమైందా లేదా? నిజంగా ఈ సబ్జెక్టు వినటానికి మా పిల్లలు, ఒంగోలు పిల్లలు కూడా వచ్చినందుకు సంతోషం. నేనైతే అమ్మ సంతోషపడుతున్నా. ఇది ఈరోజు ఈ టాపిక్ రావటం నాకు సంతోషంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1, నువ్వే పరిస్థితిలో ఉన్నా అంటే నువ్వు ప్రిన్సీ, నువ్వు పుట్టి పెరిగిన తర్వాత నువ్వే స్థితిలో ఉన్నా, ఎన్ని ఆపదలు నీకు వచ్చినా ఆయన నిన్ను కాపాడుతాడు. మాట ఇచ్చి తప్పుతాడండి దేవుడు. అండి ఎమ్మెల్యేలు అంటాడా, ఎంపీలు అంటాడా, కాంగ్రెస్ పార్టీయా, టీడీపీయా, పరలోక పార్టీ. ప్రైజ్ ది లార్డ్. హెవెన్లీ గవర్నమెంట్. నా బండి మీద నేనేం రాసుకునేవాడంటే హెవెన్లీ గవర్నమెంట్ అని రాసేవాడిని. పోలీసు వాళ్ళు ఒకసారి ఆపారు నన్ను. ఆపి ఇదేం గవర్నమెంటు అన్నాడు. ఇది పరలోకపు గవర్నమెంట్ అండి. మాకు తెలుసులే అన్నాడు. నేను చెప్పా, పరలోకపు గవర్నమెంటు ఈ గవర్నమెంట్లు అన్నిటిని నడిపించేదే పరలోక హెవెన్లీ గవర్నమెంటు. ఆ గవర్నమెంట్ అనుసరించి నడుస్తున్నాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక ఇన్సూరెన్స్ తప్ప అన్న. ఆడు కింద నుంచి పైకి చూసాడు. ఇంకా ఇన్సూరెన్స్ లేదా అన్నాడు. ఇది పరలోక గవర్నమెంట్ కాబట్టి నిజమే చెప్పిద్ది, అబద్ధం
అటు చూసి పాస్టర్ గారా మీరు అన్నాడు. అవునయ్యా మీరు వెళ్ళండి అన్నాడు. అంతే. అర్థమైందా? పరలోకపు గవర్నమెంట్ అని పెట్టుకున్న తర్వాత నాకు తెలిసి ఎవ్వరూ ఆపలేదండి. ఒకే ఒక్కడు ఆపాడు, దండం పెట్టి వదిలేశాడు. ఇక ఇంతవరకు ఏ ఎస్ఐ ఆపలా, డీజీపీ ఆపలా, ఏ పోలీసు వాళ్ళు నన్ను ఆపలా. అట్లా రాసుకునేవాడిని, హెవెన్లీ గవర్నమెంట్ అని రాసేవాడిని పైన, ఆ డెప్ప పైన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఒక పరిశుద్ధుని మాట నీ జీవితంలో జరగటం అనేది ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇప్పుడు నువ్వు విన్నావు కదా, ఇవి మన పితరుల జీవితాల్లో, అంటే వీళ్ళందరూ మనకి ముందున్న ప్రజలు, వీళ్ళ జీవితాల్లో ఆ అనుభవాన్ని పొందారు, ఆ కృపను పొందారు. ఇప్పుడు ఆ కృపను గురించి మాట్లాడితే ఏమంటే, ఆ ఓనేసిఫర్ 16 కంటిన్యూ చేయనా, ప్రభువు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఓనేసిఫరు వాళ్ళ ఇంటి వాళ్ళు, వీళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏ పేరు వచ్చింది? ప్రభువు అని స్టార్ట్ చేసి. ఇప్పుడు చూడండి నాన్న, మీరు ఆయన కనికరాన్ని పొందితే మీ నోట ఫస్ట్, మీ నోట, మీ మాట, మీ క్రియలు, మీ జీవితానికి ముందలు ఎవరుంటారో తెలిసిన? ప్రభు అన్న తర్వాత మీ పేర్లు వస్తాయి. ఇక అంటే అర్థం ఏంటి? ప్రభు ఎవరు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మళ్ళీ దిగులేంటి? నీకు ముందల ప్రభు నిలబడితే నీకు దిగులేంటి అంటున్నా. నీ ముందల ప్రభు ఉండి నడిపిస్తుంటే, మోషే నువ్వు ఇశ్రాయేలు ప్రజలు నడిపించంటే మోషే ఏమన్నాడు తెలిసిన? అయ్యా నీకు దండం, నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను అన్నాడు. నువ్వు నడిపిస్తే నేను నడుస్తా, నువ్వు నడిపిపోతే నేను నడను. మోషేకి ఏం తెలుసు తెలిసిన? ఏం తెలుసు? దేవుని కనికరాన్ని పొందుకునే ఆశీర్వాదం మోషేకి తెలుసు. మోషే ఏమన్నాడు తెలిసిన? నీకు దండం పెడతానాయన, నీ కనికరం నా మీద ఉంచు, నువ్వు ముందుండి నడు, నేను వెనక నడుస్తా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఓనేసిఫరు ఇంటి వాళ్ళంతా కూడా, అంటే తన భర్త, తన కుటుంబం బిడ్డలంతా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు తెలిసిన? ప్రభువుకి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి ఇచ్చేటప్పుడు అదే ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? పౌలుకి ఇచ్చాడు. మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు గనక దేవునికి విలువిస్తే నీ కాపరికి కూడా నువ్వు విలువిస్తావు. నీ దేవునికి విలువ ఇవ్వకపోతే నీకు వాక్యం చెప్తున్న పరిశుద్ధులకి, దైవజనులకు నువ్వు విలువ ఇవ్వవు. అర్థమవుతుందండి? ఇవన్నీ చిన్న విషయాలు కాదండి, మన ఊహకు అందేటువంటి విషయాలు కాదు. ఈ పాఠం చిన్నది కాదు. నేను సైడ్ రెఫరెన్స్లోకి ఇంతవరకు వెళ్ళాలా, జస్ట్ అక్కడ ఉన్నదాన్ని వివరించుకుంటూ వెళుతున్నాను అంతే. ఇంకా సపోర్ట్ రెఫరెన్స్లు నేను ఒక్కడు కూడా తీలా. ఇప్పుడు ఆ సపోర్ట్ రెఫరెన్స్లు తీస్తే నాకు అనిపించింది ఒక 5-6 గంటలు నేర్చుకోవచ్చు అనిపించింది. సురేష్ అయ్య, నాకు ముగించాలని అనిపించలే నాకు ఈ పూట. ఈ 4 వచనాలు 15, 16, 17, 18 నాకు ముగించాలని అనిపించలే నా మనసుకి. నా గుండె నిండా నిండిపోయిందండి ఈరోజు. నాకు 18వ వచనం చివరకు వచ్చేపాటికి ఇంకా తరించి చూడాలనిపించింది. ఇంకా నేను ధ్యానం చేయాలని అనిపించింది నా మనసుకి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ప్లీజ్ అండి, నేను అంటున్నాను, ఈరోజు నీ హృదయంలోకి ఈ ఉపదేశం ప్రకటన ఒక ముద్రలాగా ఉండాలి. ఇది చిన్న ప్రకటన కాదండి. ఇప్పుడు కంటిన్యూ చేయనా? ప్రభువు ఓనేసిఫోరు ఇంటి యందు కనికరము చూపునుగా. ఇప్పుడు చూడండి, ముగింపులో ఏమొచ్చింది? కనికరము చూపునుగా. అంటే అర్థమైంది, నీ ముగింపు ప్రభుతో ప్రారంభించబడి, నీ ముగింపు ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో నిన్ను తీసుకెళ్ళి స్థిరపరుస్తాడు. అది ఆ మాటకు అర్థం. చాలా మంచి నడకండి. నేను అడుగుతున్నాను, నీ ఉద్యోగం కానీ, నీ వెండి బంగారం కానీ, నీ ఎచ్చులు కానీ, నీ సోకులు కానీ ఇంత గ్యారంటీ ఇచ్చిద్దా? ఇప్పుడు మీ శరీరం యవ్వన కాలం నుంచి కొంచెం పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు. మీ శరీరం ఎట్లంటే చెప్పండి,
మిమ్మల్ని మీరు చూసుకుంటే ఇది నేనేనా అనిపిస్తుంది. అంటే ముసలిదాని అయిపోతావు. అవునా కాదా? తలెంట్రుకలు తెలుపు వచ్చేస్తాయి. జాషువా తలెంట్రుకలు తెల్లగా ఉంటే చూడాలనిపిస్తుంది. కోరుకుంటున్నావా? మరి మీ ఆవిడ దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్. ఊరికెళ్ళే రైట్, వెరీ గుడ్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రైట్. జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే మీ వాల్యూస్ అన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల ద్వారా మీకు అనుగ్రహించబడే వాటికి విలువ ఉంటుంది. ఇప్పుడు దేవుడు దేనికి విలువ ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 17-18 చదివేటప్పుడు ఒనేసిఫరు ఇంటి వారి గురించి 3 వచనాలు మాట్లాడాడండి. ఇప్పుడు ఈ పెగిళ్ళు, హెర్మోగేనో అని వారి గురించి ఒక్క వచనమే మాట్లాడాడు. అవునా కాదా? నానా జాగ్రత్త వినాలి. ఒక్క వచనమే మాట్లాడాడు. మిగతా 3 వచనాలు ఎవరి గురించి మాట్లాడాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒనేసిఫరు ఇంటి గురించి మాట్లాడాడు. గమనించారా? నేను ఎంత ఆనందించానో ఆ వచనాలు చదువుకున్నప్పుడు. నేను చాలా మురుసుకున్నా. దేవా, ఇలాంటి కృప నాకు, నా ఇంటికి, నా బిడ్డలకి, సంఘానికి ఇయ్యయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకయ్యా. నీ కనికరం మా బిడ్డల కుటుంబాలందరి మీదకి దిగొస్తే సంతోషిస్తానయ్యా కృపని అని కృతజ్ఞుడై ప్రార్థన చేశా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కంటిన్యూ చేయనా? ప్రభు ఒనేసిఫరు ఇంటి వారి యందు చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, అతడు పడిన కష్టం. రోమాకు వచ్చాడంటండి. ఎఫ్ఎస్సి పట్టణం నుంచి రోమాకు వచ్చాడంట. రోమా ఎక్కడ? ఎఫ్ఎస్సి పట్టణం. నేను అంటానమ్మా, మీలో ఇప్పుడు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాస్టర్ గారికి సహాయం చేయాలని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళేవాడు ఎవడని ఉంటాడా? ఏయా, పరిశుద్ధులు ఎట్టున్నారో చూడండి సంఘాలు. పౌలు ఏం చెప్పి కట్టుంటాడండి ఒనేసిఫర్ని? నేను అడుగుతున్నాను, మీరు పెగల్లో హెర్మోగేను వాళ్ళలాగా ఉంటారా? ఒనేసిఫర్ లాగా ఉంటారా? మీ ఇష్టం. ఈరోజు ముగింపు ప్రార్థనలో మనం తేల్చుకుందాం. గుర్తుపట్టండి. లోపల రావాలి. అర్థమవుతుందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. ఇప్పుడు చూడండి ఏండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పండి. జైల్లో ఉన్న పాస్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? పోనీ ఎబినేజరయ్యా, జైల్లో ఉన్న పాస్టర్ల దగ్గరికి ఎవరైనా వెళ్తారా? క్యారేజ్ కట్టుకొని అయ్యగారికి ఏమన్నా కావాలేమోనని జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎట్టగొట్ట వాళ్ళ ₹1,00,000 ఆస్తి ఖర్చు పెట్టి పాస్టర్ గారిని జైలు నుంచి విడిపించడానికి ఎవరైనా వెళ్తారా? పెద్దమ్మలి తల్లి, జైల్లో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు ఎవడన్నా? ఖచ్చితంగా వెళ్తాడు. గుండెకాయ ఇమ్మంటే ఎవడో ఎత్తవా? మీ ఆవిడకి ఎత్తవా? పిల్లలకి ఎత్తవా? నాకు ఎత్తవా? నాకే ఎత్తవా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్నాను, ఏ భార్య పిల్లలు ఒనేసిఫర్ని పంపుంటారండి? వాళ్ళ మనసు ఎట్ట ఉంటే ఒనేసిఫర్ దర్జాగా పౌలుని ఎత్తుకుంటా. మళ్ళీ ఆ రోజుల్లో పడవలో ఏమి లేవు, చాలా తక్కువ. అడవులెమ్మటి, కుప్పలెమ్మటి, తెప్పలెమ్మటి పరిగెత్తుకుంటా షార్ట్ కట్లు. ఎక్కడ ప్రజలు ఉంటారో తెలీదు. ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల తర్వాత ప్రజలు ఉంటారు. అరణ్యంలో ఏం జరుగుతుందో తెలీదు, పాములు ఏం చేస్తాయో తెలీదు, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలీదు. కానీ అన్ని 100 కిలోమీటర్లు రోమాకి వెళ్ళిపోయి జైల్లో సంఖ్యలతో ఉంటేనంట ఎత్తుకుంటూ వెళ్తున్నాడంటే ఒనేసిఫర్. మన సంఘంలో ఒనేసిఫర్ లాంటి పిల్లలు పుడితే బాగుండు. అయ్యా 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 నిహాల్, ఒనేసిఫర్ అవుతావా? మరి క్రికెట్ బ్యాట్ ఏం చేస్తా? వదిలేస్తావా?
అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినా కూడా కదలబుద్ధి కావట్లేదా? అక్షయ్ ఎక్కడుంది? అక్షయ, నాకు వంటలు వండి పెడతావమ్మా? ఆ రోజు నువ్వు చేసే వంటలన్నీ నాకేగా పెట్టేది. ఏ వంట అన్న తీసుకురానండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అడుగుతాను, ఒనేసిఫర్ ఇంటోళ్ళు ఎంత మంచోళ్ళండి. నాకు అనిపించింది వాళ్ళ ఆవిడ పిల్లలు అనుంటారు, బాయ్ నువ్వు దారిలో చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వేం భయపడమాక, మనం దేవుని రాజ్యంలో కలుసుకుంటామని ఉంటారండి. అబ్బా, నాకు పిచ్చెక్కిపోయింది ఇందాక ఆ తలంపు నాకు రావటానికి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమని ఉంటారు చెప్పండి? 1000 కిలోమీటర్లు బస్సులు లేవు, ట్రైన్లు లేవు, పడవలు లేవు, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మీరిద్దరు ఏం చేస్తున్నారంటే ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఉంది. నాయనమ్మ మనవరాలకు భలే సరిపోయింది. ఇప్పుడు పుట్టే పిల్లలందరూ పిడుగులు. రైట్, వినండి. నేను అంటాను, ఒకవేళ తన భర్తను పంపేటప్పుడు వాళ్ళు చెప్పుకొని ఉంటారు. ఏమని చెప్పుకొని ఉంటారు చెప్పండి? ఏమని చెప్పుకొని ఉంటారు? ప్రశాంత్ తల్లి ఏమని చెప్పుకొని ఉంటారు వాళ్ళు? అబ్బాయి, నువ్వు మరలా బతికి వస్తావో రావో పర్వాలేదు, నీతిమంతుడి కోసం నువ్వు వెళ్ళి చచ్చిపోయినా బాధలేదు, దేవుడు తన కనికరాన్ని ఉంచమని చెప్పాడు కదా, ఆయన కనికరం చొప్పున నువ్వు బతికితే మరలా కలుసుకుందాం, కంగారేం లేదు, ధైర్యంగా వెళ్ళి అని ఉంటారు కదా. వెనక సపోర్ట్ లేకపోతే అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తాడండి ఒక మగోడు. బా, ఏం కుటుంబం అండి. ఇట్లాంటి వాళ్ళని చూడాలనిపిస్తుంది నాకు. నేను చచ్చిపోయే లోపల ఇలాంటి పిల్లలను చూస్తానో లేదు. నా సేవలో చాలామంది పిల్లల్ని కన్నానండి, ఇలాంటి వాళ్ళని కన్నాను నేను. వాళ్ళు ప్రాణాలతో సహా నష్టపరుచుకొని బతికిన పిల్లలు ఉన్నారు. నిజంగానే నాకు నా ప్రాణం ఇవాళ చాలా సంతోషించింది. కంటిన్యూ చేయనా? రోమాకు వచ్చినప్పుడు సంఖ్యలు గూర్చి, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి. ఏంటండి, అన్ని 100 కిలోమీటర్ల అరణ్యంలో తొప్పలమ్మడి బరిగెత్తిపోయి ఎన్ని ఆపదలు వచ్చినా తప్పించుకొని పోయి శ్రద్ధగా ఎతుకుతున్నాడంటే అంటే అర్థం ఏంటి చెప్పండి? శ్రద్ధగా ఎతకటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమండి, శ్రద్ధగా ఎవరు ఎతుకుతారు చెప్పండి? మీ పిల్లలు చల్లకుండా ఎంతమంది ఉన్నారు. శ్రద్ధగా ఏమి ఎతుకుతారు చెప్పండి? వెండిని ఎతుకుతారు, బంగారం ఎతుకుతారు, వజ్రాలను ఎతుకుతారు, ఇంకేమేమి ఎతుకుతారు చెప్పండి? అయ్యా అసలు మా ఇసాక్ అయ్యా కరెక్ట్ అయ్యా. ఏం ఎతుకుతారంట? అయ్యారు డబ్బులు ఎతుకుతారు అంటున్నాడు. కానీ ఒనేసిఫర్ ఏం ఎతుకుతున్నాడు తెలిసిన? సంఖ్యల మధ్యలో, శ్రమల మధ్యలో ఉన్న తన సేవకుడిని వెతుక్కుంటున్నాడండి. ఎట్ట ఎతుకుతున్నాడు తెలిసిన? చాలా శ్రద్ధగా. ఒకవేళ ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఇప్పుడు పలానా పౌలు పలానా జైల్లో ఉన్నాడయ్యా అన్నారనుకో, ఆ విషయాలన్నీ ఒకళ్ళకి 10 మందిని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నాడా లేదా, కరెక్టా కాదా 1-10 సార్లు గమనించుకొని వెళ్ళి వెతుకుతున్నాడంటండి. తన సంఖ్యల నిమిత్తం సిగ్గుపడకుండా ధైర్యంగా తన పరిశుద్ధుడు, తన సేవకుడు కొరకు వెతుకుతున్నాడండి. నేను అంటాను, పౌలు ఏం చెప్పి కట్టుంటాడండి అటల్ని? ఏం చెప్పుంటాడు? ఇదిగో ఇక్కడ లేఖనాల్లో ఉన్నాయేనండి పౌలు చెప్పింది ప్రజలకి. ఆ రోజుల్లో సంఘాలకి ఇక్కడున్న లేఖనాలు చెప్పారు. ఇప్పుడు నేను వచ్చిన వెంబడి వచ్చింది చెప్తున్నానంటే అర్థం ఏంటి? అపోస్తులు ఆ రోజున సంఘాలకి ఏం చెప్పారు నేను కూడా అదే చెప్తున్నానండి. ఇందులో మార్చడానికి ఏమి లేదు, మార్చట్లా. పరిశుద్ధులు ఏ ఆత్మచేత బోధించారో అదే ఆత్మచేత ఇక్కడ ఏదైతే రాయబడిందో అదే సంగతులు మీకు కూడా బోధిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు మీ గుండెలు పగిలేలాగా ఈ బతుకు కావాలని ప్రార్థన చేసుకుంటే మీరు ఎంత ధన్యులో. నాకు ఇవాళ మధ్యాహ్నం నుంచి నేను ఈ వాక్యాలు ధ్యానం చేస్తుంటే మీరంతా గుర్తొచ్చారు. పిల్లలు ఒంగోలు నుంచి వస్తున్నారు, భలే టయానికి వస్తున్నారు, భలే ఉపదేశం టయానికి వస్తున్నారు అనిపించింది. నిజంగా నాన్న పెద్దమ్మలి తల్లి, నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యా.
నేను అసలు ఒక గడిలో నేను వద్దులేయ్యా అన్న జాషువాని, వద్దులేయ్యా, ఏమోలే ఖర్చులు ఉంటాయి, భారంలే నాన్న, వద్దులే అన్నాను. కానీ నా మనసు ఎందుకో ఊరుకోలే. బయలుదేరి వచ్చేయండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశా. నాకు సమాధానం రాకపోతే నేను చెప్పను. నా హృదయానికి సమాధానం వస్తే మాత్రం అసలు ఊరుకోను. నిమిషాల్లో నాకు ఇక్కడ కనపడాలంట. నాకు దేవుడు సమాధానం ఇవ్వలేదనుకో, రావద్దులే నాన్న, అవసరం లేదని పక్కగా చెప్పేస్తా. నా మనసు కనుక సమాధానం కలిగిందంటే ఇక ఊరుకోను, వచ్చేయండి 6 దూకి వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు ఏ సందర్భంతో పోలుస్తున్నాడు చూడండి. ఒక నడకను చూపిస్తాను నేను. సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని, ఇప్పుడు చూడండి, కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఇప్పుడు ఏ విట్నెస్ ఇస్తున్నాడు చెప్పండి? ఏ విట్నెస్ ఇస్తున్నాడు అంటే గత కాలంలో ఎఫెసీలో ఆసియా సంఘాల్లో ఉన్నప్పుడు ఒనేసిఫరు ఎన్నోసార్లు పౌలుని కనుగొని పౌలు పరిచర్యకు తోడుండి నడిపించబడ్డాడంటే మర్చిపోవట్లేదు పౌలయ్యా. నేటికి జీవగ్రంథంలో వాళ్ళ గురించి రాశాడంటే ఏంటి నాన్న, ఏ బతుకు కోరుకోవాలి ఈ రోజున? జీవగ్రంథంలో రాయించాడండి ఇది పరిశుద్ధాత్ముడు. నన్ను అడిగితే పౌలుని గుర్తు చేసి పరిశుద్ధాత్ముడు అంటాడు, పౌలయ్య ఒనేసిఫర్ గురించి రాయరాదు, లేఖనాల్లో రాయి, నేను చెప్తున్నానుగా రాయ్, నీకు ఎన్నోసార్లు ఉపకారం చేసి మేలు చేయలే, రాయ్, అటు పేరు జీవగ్రంథంలో రాయ్, ఒనేసిఫర్ పేరు జీవగ్రంథంలో రాయ్. బా, నేను తల్లడిల్లిపోయానండి. నీ గొప్ప ఉద్యోగం వచ్చినా కూడా ఇంత మహిమ ఉండదండి. ఒక పరిశుద్ధుడికి పరిచయం చేసి ఎక్కడుంటే అక్కడ తోడుంటేనండి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయటానికి పరిశుద్ధాత్ముడు ఒప్పుకుంటున్నాడంటే, పిల్లల పేర్లు రాయ్యా, పౌలయ్య రాయ్, ఒనేసిఫర్ గురించి రాయ్, మొదటి అధ్యాయంలో రాయ్, నేను చెప్పినట్టు రాయ్. నాకు అనిపించింది నా పేరు రాస్తాడు లేదు. ఎప్పటికీ నేను భయపడుతున్నా, అయ్య నా పేరు రాస్తాడా అని. నా ప్రాణం తెప్పరిల్లినట్టు అయిపోయిందండి. ఈరోజు నేను చాలా కృతజ్ఞుడు అయిపోయా. దానితోడు మీ 2 కుటుంబాలు రావటం నాకు భలే సంతోషం అనిపించింది. చూడండి, కంటిన్యూ చేయండి అన్న. ఆదరించెను మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెను అది నీవు బాగుగా ఎరుగున్నావు తిమోతి. ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్. చూడండి, ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఆ దినమందు కనికరం ఏంటి మరి? అంతకు ముందు కాదా? అర్థం చేసుకోండి. పౌలు చెప్పే మాట ఎంత గంభీరమైందంటే అండి, ఏమో నా బ్రతుకులో నేను వివరించగలను లేదు. ఏమన్నాడు చూడండి, ఆ దినము. ఆ దినం అంటే ఏంటి? ప్రభు రాకడా. చూడండి, పౌలు గుండెల్లో ఎలాంటి అభిషేకం ఉందో చూడండి. తన పిల్లల్ని ఎట్ట చూసుకుంటున్నాడంటే, ఈ పిల్లలు నన్ను మానక పరిచర్య చేశారు, వీళ్ళు నాతో పాటు ప్రభు రాకడలో నాతో పాటు వీళ్ళు ఎత్తబడే గుంపులో ఉండాలి. అదండి. ఇప్పుడు కనికరం ఎప్పుడు దాకా పనిచేస్తుంది? నువ్వు బతుకున్నంతకాలం నీకు శ్రమ వస్తే ఆదుకుంటుంది. తర్వాత ఆయన రాకడలో నిన్ను తన మహిమలోకి తీసుకెళ్ళి పరలోకంలో ఆరని అగ్ని నుండి తప్పించి యుగయుగాలు కన్నీరు దుఃఖమే లేని జీవితం. ఏం పాట అది? దుఃఖమే అయినను మరణమే అయినను సియోనులో ఉండదు. దుఃఖమే అయినను మరణమే అయినను సియోనులో ఉండదు. ఆసులైన సియోనులో చించును నా యేసయ్య ప్రకాశించును.
యెరూషలేమా 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 నూతన యెరూషలేమా 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 నూతన యెరూషలేమా గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణం గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణమా దిగి వస్తున్న పరిశుద్ధ పట్టణమా నా కొరకై దిగి వస్తున్న యెరూషలేమా నూతన యెరూషలేమా యెరూషలేమా గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణమా గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక ఆమేన్. ఇప్పుడు దేని కొరకు సిద్ధపడుతున్నారు చెప్పండి వీళ్ళు? ఆ కనికరం అనేది ఎక్కడ వరకు అనుగ్రహం పొందుతున్నారు వీళ్ళు తెలిసిన? ప్రభు యొక్క రాకడ కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక అద్భుతమైన విషయం చెప్పన, వాళ్ళు బ్రతికుండగానే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే ఒక సంపూర్ణతను కలిగి ఉన్నారండి కుటుంబం అంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టారా నాన్న? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒనీసిఫర్ కుటుంబం వాళ్ళు ఈ లోకంలో బ్రతికుండగానే వాళ్ళ గుండెల్లో ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు చెప్పండి? ఏనాన్న ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు చెప్పండి? ఒనీసిఫర్ ఇంటి వాళ్ళు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు తెలిసిన? బ్రతికుండగానే పరలోక రాజ్యానికి మేము వెళ్ళిపోతాం, ప్రభు రాకడలో మేము ఎత్తబడతాం అనే చక్కటి మనసు కలిగి ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్న నీ జీవితంలో ఈ మనసు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఈరోజు రాత్రి నేను ఇంకా సైడ్ రిఫరెన్స్లు ఏమి ఇవ్వలేదండి. ఆ 4 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం సరిపోయింది. ఒక్కొక్క రిఫరెన్స్ చదివితే నా హృదయం ఎంతగానో ఉప్పొంగిపోయింది. పిల్లరా, బ్రతికుండగానే మనందరం ప్రభు యొక్క రాకడలో నేను ఎత్తబడతాను అనేటువంటి కృపను పొందుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నాయనా 15, 16, 17, 18 వచనాల ద్వారా 2వ తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 15 నుంచి 18 వరకు నాయనా ఎంతో చక్కటి నాయనా ఆలోచనను, 2 చక్కటి అనుభవాలని పౌలు తిమోతికి చెప్తున్నాడు. 2 రకాల గుంపుల గురించి చెప్తున్నాడు నాయన. ఇదిగో పుగిళ్ళెను గురించి, హిమోనీయుల గురించి చెప్తూ వచ్చాడు నాయన. అలాగే ఒనీసిఫర్ గురించి కూడా చెప్తూ వచ్చాడు. ఒనీసిఫర్ కుటుంబం నీ రాకడలో నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందంటయ్యా. బ్రతికుండగానే వాళ్ళు కనికరాన్ని పొంది సిద్ధపడ్డారు. నా పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకయ్యా. ఈరోజు రాత్రి వాక్యం విన్న నా బిడ్డలందరినీ కనికరించండి. వారి మీద నీ దయను కనికరం ఉంచండి ప్రభా. ఒకే సంఘంలో నరకానికి వెళ్ళే గుంపు ఉన్నారు, పరిశుద్ధపరచుకొని నీ రాజ్యానికి సిద్ధపడే గుంపు కూడా ఉన్నారు. నాయనా కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆత్మ రక్షించబడి నీతిమంతులై వర్ధిల్లుటకు కావలసిన కృప దయచేసి నీ మహిమగల రాకడ కొరకు ఒక కుటుంబం అంతా సిద్ధపడడానికి కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రం చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు.